హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హరిలక్ష్మి 321. పిల్లలకు ఎంతో ఇష్టమైన పాస్తా రెసిపీ తయారు చేసుకుందాం. ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ. ముందుగా కుక్కర్లో 1 కప్పు పాస్తా, కొద్దిగా నీరు పోసి చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. కుక్కర్ ఆవిరి పోయినాక ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసిన దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పక్కన ఉంచాలి. ముందుగా ఒక కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి అందులో కొద్దిగా షుగర్ వేసి బాగా టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించాలి. సాఫ్ట్గా అయిన తర్వాత క్యారెట్ తరుగు, ఉడకబెట్టుకున్న పాస్తా వేసి 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మసాలా వేయాలి. మిరియాల పొడి, కారం, గరం మసాలా, పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా నిమ్మరసం కూడా పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో రుచికరమైన పాస్తా రెసిపీ రెడీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.